మానవజాతి మరోసారి విశ్వం వైపు తన దృష్టిని మళ్లించింది. కేవలం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో భూమిలాగానే నీరు, కొండలు, సముద్రాలు, వాతావరణం కనిపించడంతో అక్కడ ఖచ్చితంగా జీవం ఉందన్న బలమైన అభిప్రాయానికి శాస్త్రవేత్తలు వచ్చారు. ఈ గ్రహం భూమి పరిమాణంలోనే ఉంది. దాని నక్షత్రం యొక్క నివాసయోగ్యమైన జోన్లో కక్ష్యలో తిరుగుతోంది. ఈ అద్భుత ఆవిష్కరణ జీవం కోసం మన అన్వేషణలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది. భూమిని పోలిన లక్షణాలు ఉన్నాయి. ఈ కొత్త గ్రహం రాతి ఉపరితలం కలిగి ఉంది. అంతేకాకుండా దాని పరిమాణం భూమికి చాలా దగ్గరగా ఉంది. ఈ గ్రహం దాని నక్షత్రం నుండి సరైన దూరంలో ఉండడం వల్ల అక్కడ ద్రవ రూపంలో నీరు ఉండే అవకాశం ఉంది. నీరు ఉన్న చోట జీవం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహం ఒక చల్లటి ఎర్రటి మరుగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ నక్షత్రం మన సూర్యుడి కంటే తక్కువ ప్రకాశవంతమైనదైనా అది బిలియన్స్ సంవత్సరాల పాటు స్థిరంగా ఉండే శక్తిని కలిగి ఉంది. ఇది జీవ పరిమాణం చెందడానికి తగినంత సమయాన్ని ఇస్తుంది. శాస్త్రవేత్తలు ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి అధునాతన పరికరాలతో ఈ గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. దాని వాతావరణం, రసాయన కూర్పులను విశ్లేషించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ అధ్యయనాలు భవిష్యత్తులో అక్కడ జీవం ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవు. ఈ ఆవిష్కరణ కేవలం ఒక శాస్త్రీయ విజయం మాత్రమే కాదు, మానవ జాతి కలలకు నూతన పుంతలు తొక్కే సంఘటన. ఈ గ్రహం మన భూమికి ప్రతిబింబం అవుతుందా లేక అనుకోని జీవరాశుల గృహం అవుతుందా అన్న ప్రశ్నకు సమాధానం కోసం మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోంది. ఈ కొత్త గ్రహం మనకు విశ్వం మరింత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ పరిణామం అద్భుతమైన ప్రయాణం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి.